కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కమెంట్ చేయండి. ఈ నెల మార్చ్ 19వ తేదీ గురువారం నాడు మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ ఏర్పడబోతోంది. ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల కొన్ని ఫలితాన్ని పొందవచ్చట. అయితే ఉగాది రోజున అమావాస్య కూడా ఏర్పడుతుంది కాబట్టి ఉగాది రోజున పూజ చెయ్యాలంటే ఏ సమయంలో చెయ్యాలి, వాటితో నియమాలేమిటి, పూజగదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. కాబట్టి ఉగాది పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఈ నియమాలను ముందుగానే తెలుసుకోండి. తద్వారా ఈ కొత్త సంవత్సరమంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించవచ్చు. మార్చ్ 19వ తేదీ ఉగాది నుండి శ్రీ పరాపనామ సంవత్సర ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరమంతా మీ కుటుంబానికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. అలాగే పూజగదిని కూడా శుభ్రం చేసుకోండి. అయితే అమావాస్య రోజున ఇంటిని పూజగదిని శుభ్రం చేయకూడదు. కాబట్టి ఉగాది పండుగకు ఒకరోజు ముందుగానే అంటే మార్చ్ 18వ తేదీ బుధవారం నాడు మీ ఇంటిని పూజగదిని చక్కగా శుభ్రం చేసుకోండి. ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసే పూజలకు పెద్దగా పుణ్యఫలితం లభించదు. కాబట్టి ఉగాది పండుగ వచ్చేలోపు ఇంట్లో నీలేకుండా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు కాని గంగాజలంగాని చిలకరించుకోండి. తద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఉపయోగించే బెడ్షీట్లు, డోర్ కవర్, కర్టన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోండి. ఇక ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను వెంటనే తీసేయండి. ముఖ్యంగా పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండకూడదు. నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. పూజగదిని శుభ్రం చేసుకున్నాక దేవుని పటాలకు గంధం రాసుకుని ఒక బొట్లు పెట్టుకోండి. ఇంతకు సాధారణంగా మనలో చాలామంది పూజగదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటారు. కాని ఆ అలవాటును ప్రతి ఒక్కరూ మార్చుకోవాలి. కాబట్టి ఈ ఉగాది సంవత్సరం నుండి మీ పూజగదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కాని తెల్ల వస్త్రాన్ని కాని వేసుకోండి. అలాగే మీ పూజగదిలో పాతబడిన దేవుని పటాలు ఉంటే వెంటనే తీసేయండి. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం ఉగాది పండుగను కొత్తగా దేవుని పటాలు తెచ్చుకుని మీ పూజగదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజగది ఉత్తర జలవ పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మార్చ్ 19 ఉగాది పండుగనాడు ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా స్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి బక్కలు పెట్టి బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గువేసి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టుకోండి. ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే మీ ఇంటికి అంత మంచివరే. కలశంలో త్రిమూర్తులు కొరవై ఉంటారు. కాబట్టి ఈ ఉగాది రోజున ఒక రాగిచెంబు నీళ్లు పోసి మీ పూజగదిలో ఈశాన్యంలో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరమంతా మీ ఇంటికి కలిసి వస్తుంది. ఈ ఉగాది పండుగ రోజున మీ ఇష్టదైవాన్ని పూజించుకోండి. ఉగాది పండుగ గురువారం వచ్చింది కాబట్టి శ్రీమహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఇంకా మంచిది. ఉగాది పచ్చడి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి కుటుంబమంతా ఉగాది పచ్చడి చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి లేదా కారం, మామిడి తురుము లేకపోతే ఉగాది పచ్చడి తయారు చెయ్యాలి. ఇక తులసికోటలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ తులసికోటకును పూజించుకోండి. తులసికోటలో నెయ్యి దీపం తొలగించి తులసి మొక్కలు 5 ప్రదక్షిణలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ ఉగాది రోజున ఒక మట్టికుండను ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఎవరైతే అప్పుల సమస్యలుగా బాధపడుతున్నారో అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నవారు ఈ ఉగాది రోజున గణపతి చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి. అప్పుల బాధలను క్రమక్రమంగా తొలగి మీ కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఉగాది రోజున విష్ణుమూర్తిని సన్నజాజులతో పూజిస్తే సత్వరమే వివాహయోగం కలుగుతుంది. అలాగే గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి. విశేషంగా ఈ ఉగాది పండుగనాడు మీ ఇంటి గుమ్మానికి ఎలాంటి తీయండి. ఇంటి గుమ్మానికి ఉప్పు మూటలు కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఉగాది పండుగ రోజున తైలభ్యంగన స్నానం తప్పకుండా చెయ్యాలి. శరీరమంతా నువ్వులు రాసుకుని అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. ఉగాది రోజున తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్మకం. ఇక ఈ ఉగాది రోజున తప్పనిసరిగా మీ పూజగదిలో తమలపాకులు పెట్టుకోండి. తమలపాకులో సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి నివసిస్తారట. కాబట్టి పూజగదిలో తమలపాకులు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈరోజు ఏ పని ప్రారంభించాలన్నా విజయాలు సాధిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఎటువంటి ముహూర్తం చూడరు. ప్రతిక్షణం శుభముహూర్తంగానే భావిస్తారు. అలాగే ఈ ఉగాది రోజున నీ దగ్గర్లో ఉన్న దేవాలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుని ఆలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని వినండి.
అలాగే గోమాతకు 33 కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి ఈ ఉగాది పర్వదినాన గోవు తోకను నిమిరి గోప్రదక్షిణలు చేసి గోవుకు అరటిపండ్లు తినిపించండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. అలాగే మీ ఇంటికి పట్టిన నరదృష్టి మొత్తం వెంటనే తిరిగిపోవాలంటే ఈ ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తుని వేయండి. మీ ఇంటికి దుష్టశక్తులు ప్రవేశించకుండా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి ఆరోగ్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. ఖచ్చితంగా కోరిన కోరికలే నెరవేరతాయి. ఇక ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఈ ఉగాది రోజున ఒక మట్టికుండలో నీళ్లు నింపి బ్రాహ్మణుడికి దానం చేస్తే చాలా మంచిది. ఇక మీ పనుల్లో తరచు ఆటంకాలు ఏర్పడుతుంటే ఉగాది రోజున గణపతి దేవాలయానికి వెళ్లి గరికలు సమర్పించి గణపతి నమస్కారం చేసుకోండి. మీ పనులన్నీ జయవంతంగా పూర్తవుతాయి. ఈ ఉగాది రోజున ఇంటి శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీ కటాక్షం తగ్గి ఇంటి సంపాదన చేస్తుంది. ఉగాది రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకండి. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేయండి. అలాగే ఈ రోజున మాంసాహారం తినకూడదు. ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకూడదు. అలాగే ఈ పండుగ రోజున అప్పు చేయకూడదు. ఇక జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అసలు చేయకండి. ముఖ్యంగా ఉగాది పండుగ రోజున నలుపు రంగు వస్త్రాలు అసలు ధరించకూడదు. ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఉగాది పండుగ రోజున పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు రంగులో 5 పసుపు కొమ్ములను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంటి సంపద కలిగి డబ్బు సమస్యలన్నీక తీరుతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ ఉగాది రోజున విష్ణుదేవాలయానికి తులసిమాల సమర్పించి ఆవునెయ్యతో దీపం వెలిగించండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉగాది రోజున బంగారం లేదా వెండి ఆభరణాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే ఇంటి సంపద పెరుగుతుందని నమ్ముతారు. అలాగే కొత్త వస్త్రాలు ధరించి ఉగాది పచ్చడి తినాలి. తాబేలు విష్ణుస్వరూపంగా భావిస్తారు. పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజగదిలో పెట్టుకోండి. మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి కుటుంబం సుఖసంతోషాలు పెరుగుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు మీ షాప్లో కొత్త పంచాంగాన్ని పెట్టి పూజ చేయండి. ఇక ఉగాది రోజున చేసే ధర్మాలకు విశేషమైన పుణ్యఫలితం ఉంది. ఈ ఉగాది రోజున ఎవరికైనా మామిడిపళ్ళు దానం చేస్తే మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే మజ్జిగ దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.